హలో. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు సేఫ్గా ఉండే కార్పొరేట్ జాబ్, మరోవైపు మనమే స్వంతంగా బాస్ లాగా మారే బిజినెస్. ఈ రెండింటిలో ఏది బెస్ట్? వీటి మధ్య ఉన్న అసలు తేడాలేంటి అనేది ఈనాటి విశ్లేషణలో డీటెయిల్డ్గా చూద్దాం. ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ ఉన్న కార్పొరేట్ నిచ్చెన ఎక్కడం బెటరా, లేక మనమే ఒక కొత్త నిచ్చెనను తయారు చేసుకోవడం కరెక్టా? ఏదైనా ఒక కెరీర్ వైపు స్టెప్ వేసే ముందు అసలు ఈ రెండు ఆప్షన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసి చూసుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ప్రాసెస్లో మనం ముఖ్యంగా 5 విషయాలు కవర్ చేయబోతున్నాం. అవేంటంటే మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్, స్ట్రెస్ లెవెల్స్, ఫైనల్గా మన కెరియర్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి. జస్ట్ అలా కంటిన్యూ అవుదాం. ముందుగా మనం ఈ మైండ్ సెట్ లేదా ఆలోచనా విధానం గురించి చూద్దాం. జాబ్ చేసేవాళ్లకి, బిజినెస్ చేసేవాళ్లకి ఆలోచనా విధానంలోనే చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఎంప్లాయీస్ ఎప్పుడూ ఒక స్ట్రక్చర్, స్థిరత్వం కావాలనుకుంటారు. కానీ ఆంట్రప్రెన్యూర్స్ అలా కాదు. వాళ్ల మైండ్ సెట్ ఎప్పుడూ గ్రోత్ వైపే ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి, కొత్త విషయాలు ట్రై చేయడానికి వాళ్ళెప్పుడూ రెడీగా ఉంటారు. డెసిషన్స్ తీసుకునే విషయంలో చూస్తే, జాబ్లో అన్నప్పుడు మనకంటూ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, బాస్ చెప్పినట్టు వినాలి, పవర్స్ లిమిటెడ్గా ఉంటాయి, కానీ ఒక రకమైన సేఫ్టీ ఉంటుంది. అదే బిజినెస్లో అయితే పూర్తి స్వేచ్ఛ మీకే ఉంటుంది. డెసిషన్ మీదే, అలాగే ఆ డెసిషన్ వల్ల వచ్చే లాభమైనా నష్టమైనా మీదే. ఆ భారం మొత్తం మీరే మొయ్యాలి. సరే, ఇది థియరీ. మరి రియాలిటీలో డైలీ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. డైలీ రెస్పాన్సిబిలిటీస్ గమనిస్తే జాబ్లో రిస్క్ తక్కువ, డిసిషన్స్ మనవి కావు, వర్కింగ్ అవర్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ అదే బిజినెస్లో అయితే రిస్క్ ఎక్కువ, ఏ డెసిషన్ అయినా మనమే తీసుకోవాలి. ముఖ్యంగా స్టార్టింగ్లో అయితే అసలు వర్కింగ్ అవర్స్కి, పర్సనల్ లైఫ్కి మధ్య గీత పూర్తిగా చెరిగిపోతుంది. ఇక్కడే ఒక పెద్ద పారాడాక్స్ ఉందండి. చాలామంది బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఎవరి కింద పని చేయకూడదు, మన టైం మన చేతుల్లో ఉండాలి అని. కానీ రియాలిటీ ఏంటంటే ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే బిజినెస్లో వాళ్ళకి అత్యంత కష్టమైన టాస్క్గా మారుతుంది. ఎంప్లాయీ షెడ్యూల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఉదయం 9కి వెళ్తాం, సాయంత్రం 5కొచ్చేస్తాం. ఆఫీస్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. కానీ ఆంట్రప్రెన్యూర్స్కి స్టార్టింగ్లో అసలు టైమింగ్స్ ఉండవు. పగలు రాత్రి కష్టపడాలి. కాకపోతే ఈ కష్టానికి తగ్గట్టుగానే ఫ్యూచర్లో అల్టిమేట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుందనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ ఉండే టాపిక్కి వద్దాం. అదే ఫైనాన్షియల్ గ్రోత్ వర్సెస్ సెక్యూరిటీ. $40,000 వినడానికి పెద్ద అమౌంట్లా ఉంది కదా. ఒక సగటు చిన్న బిజినెస్ తన ఫస్ట్ ఇయర్లో పెట్టే ఖర్చు ఇది అని రీసెర్చ్ చెప్తోంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, బిజినెస్ స్టార్ట్ చెయ్యాలంటే మన చేతిలో పర్సనల్ సేవింగ్స్, ఒక సాలిడ్ క్యాపిటల్ ఎంత అవసరమో కదా. ఈ సర్వే డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. దాదాపు 54% మంది బిజినెస్ ఓనర్స్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే కేవలం ఒక సూపర్ ఐడియా ఉంటే సరిపోదు కదా. ఫండ్స్ తీసుకురావడం, రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది సగానికి పైగా ఆంట్రప్రెనర్స్కి ఒక పెద్ద ఛాలెంజ్. జాబ్ అనేది ఒక సేఫ్టీ నెట్ లాంటిది. నెల నెల టైంకి జీతం పడుతుంది, హెల్త్ ఇన్సూరెన్సు, పీఎఫ్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. కానీ బిజినెస్లో అలా కాదు. అక్కడ లిమిట్స్ ఉండవు. మీరు సక్సెస్ అయితే అన్లిమిటెడ్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ప్రాఫిట్స్ మీరే మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిటైర్ అయిపోవచ్చు. కాకపోతే అది హై రిస్క్, హై రివార్డ్ గేమ్. అసలు ఆర్థికంగా రిస్క్ తీసుకునే కెపాసిటీ మీకు ఎంత ఉందో ఈ 4 లెవెల్స్తో చెక్ చేసుకోవచ్చు. లెవెల్ 1 అంటే కేవలం ఫిక్స్డ్ శాలరీనే ఇష్టపడేవాళ్లు. అదే లెవెల్ 4కొస్తే ఎంత పెద్ద ఫైనాన్షియల్ రిస్క్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండేవాళ్లు. మీరు గనక బిజినెస్ వైపు వెళ్లాలనుకుంటే ఇందులో మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్, అలాగే దాని వెనకుండే స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెస్ అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ దాని రీజన్స్ వేరు. జాబ్లో ఆఫీస్ పాలిటిక్స్, వర్క్ మీద మనకు కంట్రోల్ లేకపోవడం, ఎప్పుడు జాబ్ పోతుందో అన్న భయం, ఇవన్నీ స్ట్రెస్ని పెంచుతాయి. అదే బిజినెస్లో అయితే అసలు బిజినెస్ ఫెయిల్ అవుతుందేమో అన్న భయం, ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడం, అన్ని పనులు మనమే చూసుకోవడం, ఇవి ఆంట్రప్రెన్యూర్స్కి నిద్ర లేకుండా చేస్తాయి. అందుకే బిజినెస్ చేసేవాళ్లకి ఎమోషనల్ ఎండ్యూరెన్స్ అంటే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే ఓర్పు చాలా అవసరం. ఎవరూ వచ్చి వెరీ గుడ్ అనకపోయినా, ప్యాచ్ చేయకపోయినా, ఎన్ని అడ్డంకులొచ్చినా తట్టుకుని నిలబడాలంటే ఒక హై లెవెల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండి తీరాల్సిందే. మరి ఈ రెండిట్లో మీ దారి ఏంటో ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఫైనల్ వాల్యుయేషన్ చూద్దాం.
అసలు బిజినెస్ అనేది నిజంగా అందరికీ సెట్ అవుతుందా? మీ కెరియర్ని ఫిక్స్ చేసుకునే ముందు మిమ్మల్ని మీరు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగాలి. దానికి సంబంధించిన ఒక చెక్ లిస్ట్ చూద్దాం. ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి. మీకొక స్ట్రక్చర్డ్ లైఫ్ ఇష్టమా? రిస్క్ తీసుకునే ధైర్యం మీకుందా? మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా? మెయిన్గా మీ దగ్గర సరిపడా సేవింగ్స్ ఉన్నాయా లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ మీరిచ్చే సమాధానాలే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. నిజం చెప్పాలంటే జాబ్ బెస్ట్, బిజినెస్ వేస్ట్ అనో లేక బిజినెస్ మాత్రమే కరెక్ట్ అనో ఎవ్వరూ చెప్పలేరు. ఏది మీ పర్సనల్ వాల్యూస్కి సెట్ అవుతుందో, ఏది మీకు నిజమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అదే మీ పాలిట బెస్ట్ చాయిస్. సో ఫైనల్గా ఒక్క మాట, మీ ఫ్యూచర్లో మీరు ఒక కార్పొరేట్ కంపెనీలో టాప్ పొజిషన్కి వెళ్లాలనుకుంటున్నారా, లేక మీరే స్వంతంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్నారా? మీ కెపాసిటీ, మీ గోల్స్ని బట్టి ఆన్సర్ మీరే వెతుక్కోండి. ఆలోచించండి. ఈనాటి ఈ విశ్లేషణ మీకు హెల్ప్ అయ్యిందని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.